నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి అమజాల వీర వెంకటరమణ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం సీతంపేట ప్రైవేటు భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించిందన్నారు. వార్ చిత్రం అనంతపురంలో రిలీజ్ కాకూడదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్టుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలను చింపి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీతో కూడిన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి వెంటనే తొలగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రతకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాజీ కార్యదర్శి అమజల వీర వెంకటరమణ, ఏవిఆర్ జిల్లా సభ్యులు కుక్కా శ్రీను, బిఎస్ కిరణ్, తుని నియోజకవర్గం ఏ శ్రీను, పి సురేష్, రౌతులపూడి మండలం తాతాజీ, వి సూర్య, యు నాగు, ఎం రామకృష్ణ, ఎం శివ, కె రాజు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సహించే ఉద్దేశం లేరు. ఛానల్ నుంచి ఎన్నెన్ని జరిగినా అలా ఓపిక పెట్టుకు వస్తున్నాం. మేము అన్న ఒకసారి కనిసే చేస్తాం, ఆ కనిసే మీరందరూ కూడా కొట్టుపోతారు. ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా చేశారు కాబట్టి నువ్వు నెగ్గావు. నీ ఇష్టం వచ్చిన మాట్లాడి పోయి కాబట్టి అమ్మలాంటి శాలిని అమ్మగారికి పబ్లిక్ గా మీడియా ద్వారా క్షమాపణలు చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ యాక్షన్ తీసుకుని రానున్న రోజుల్లో మా ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకే ఎన్నెన్నో పార్టీకి బలోపేతంగా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసే వ్యక్తులు కాదు. దయచేసి మీరు స్పందించి ఎన్నే దగ్గుపాటి ప్రసాద్ ఒక వేస్ట్ క్యాండిడేట్, ఆయన చేయవలసిందిగా కోరుకుంటూ ఈ మొన్న వేడిగా హైదరాబాద్ నిర్వహించే జిల్లా వ్యాప్తంగా ఓట్లు జరిగింది. ఇక్కడ పెట్టాం. మీరు కానీ తక్షణం మీద ఆయన మీద చర్యలు తీసుకోకపోతే రానున్న కొద్ది 2-3 రోజుల్లో మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి తప్పదు. వరల్డ్ వేడిగా చెల్లుకోలేరు మీరు. అది ఇప్పుడు వరకు సేవా కార్యక్రమాలు అందిస్తూ అటు పార్టీని ఇటు నందమూరి అభిమానాన్ని ముందుకు నడిపించుకుంటూ 175 నియోజకవర్గాల వారీగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా వరల్డ్ వైడ్గా నందమూరి అభిమానులు అంటే ఎంతో ఉన్నతమైన స్థాయి. అలాగే ఈరోజు ఎన్టీఆర్ అన్న ఒక ఫ్యాన్ ఇండియా మూవీస్లో కూడా మంచి గ్రిప్ ఉన్న ఆల్ ఇండియా నటుడు. ఆయన్నే ఈ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తే నువ్వు ఎమ్మెల్యే అర్హత కోల్పోయావు. వ్యక్తి నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు ఎవరికో ఫోన్ చేసి ధనంజయ అనే అభిమానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, నోటుకొచ్చినట్లు మహిళల మీద, అదే ఎన్టీఆర్ అన్న మీద, ఆమె తల్లిగారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం సరిది. మీకు పార్టీ వారంగా ఉంటే అక్కడ మాకు రాజకీయాలు తెలుసు, పార్టీ వారంగా ఉంటే అక్కడ 3 మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎదుర్కోండి. ఎన్టీఆర్ అన్న అభిమానుల విషయంలోకి ఆయనే
ముందుగా ఇక్కడికి ఇచ్చేసేవంటి విలేకరు సోదరులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, నందమూరి కుటుంబ సభ్యులకి, ఎన్టీఆర్ అన్న అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టగల కారణం ఏంటనగా గత 14/8/2025 రోజున వార్ 2 అనే మూవీ రిలీజు అదే సందర్భంలో అనంతపురం అర్బన్ నుంచి ఒకప్పుడు 2014లో ఎంపీటీసీగా పోటీ చేసి నెగ్గి తర్వాత ఎంపీపీగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం నెగ్గిన దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు అన్నాక మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. దగ్గుబాటి ప్రసాద్, నువ్వు ఒక కార్యకర్తవే. ఫస్ట్లో మేము గత 2004 నుంచి టీడీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తూ. శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఒక కారణం ఏంటంటే అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలని యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు తలదించుకునే విధంగా ఉండడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల్లో దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పి యావత్ మహిళా లోకాలందరికీ క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని ఈ ప్రెస్ మీట్ మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ చెప్పని పక్షంలో ప్రతిపాడు నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి చలో అనంతపూర్ పిలుపునిచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించి దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వాల్సి జరుగుతుంది. జై ఎన్టీఆర్. ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి మీద చేసిన మాటలనే ఖండిస్తూ ఆయన వెంటనే టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా టీడీపీయే, ఫస్ట్ నుంచి టీడీపీయే. అలాంటప్పుడు అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎన్టీఆర్ 2009లో ఎలాగ ప్రసాదం చేశాడు. ఎన్టీఆర్ నందమూరి అభిమానికి సంబంధించింది ఎన్టీఆర్ పార్టీ. ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఈయనే మాట్లాడా లేకపోతే వేరే వ్యక్తి ఎవరన్నా మాట్లాడించారా ఈయనతోటి అని దాని మీద చూసి వెంటనే ఈయన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అభిమానం చిన్నప్పటి నుంచి కూడా అభిమానం. అలాగే మేము టీడీపీ పార్టీ ఎంత కష్టపడి చేస్తున్నాం. మా అన్న ఎన్టీఆర్ని పార్టీతో సంబంధం లేకుండా చేయాలి. తప్పుగా అన్న ఎమ్మెల్యే గారిని అన్న సస్పెండ్ చేయాలి. అదే మా వినతి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. పార్టీ వారికి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య గల కారణం ఆగస్టు 14వ తేదీన మా అన్న నందమూరి తారక రామారావు గారు నటించిన వార్ 2 చిత్ర విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలను మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మా అభిమానికి ఫోన్ చేసి ఇక్కడ సినిమా ఎలాగేస్తావు అది ఎవడో అని ఆ వ్యాఖ్యలు కంటే ఈరోజు మొగోళ్ళే కాదు ఆడోళ్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి మాటలు వింటామని ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి మా పార్టీలో మా యొక్క నాయకుడైన మా అన్న నందమూరి తారక రామారావు గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చలో అనంతపురం పిలుపునాలకి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా పార్టీలో గెలిచి నువ్వు మా మీద ఈ చేసిన వాక్యం తీవ్రంగా వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ అనంతపురం నడిగొట్టిన నీ ఇంట్లో చుట్టుముడుతామని కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పత్తిపల్లి నియోజకవర్గం నుండి మేము మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. జై ఎన్టీఆర్. అనంతపురం ఎమ్మెల్యే మా ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అది సభ్య సమాజం తల దించుకోలేక ఆయన వ్యాఖ్యలు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మమ్మల్ని చాలా బాధించాయి. ఫస్ట్ నుంచి మేము టీడీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక ఎన్ను దొంగలా ఉండి టీడీపీని గెలిపించుకున్నాం. మా హీరో ఎప్పుడు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. నా కట్టే కాలే వరకు నేను టీడీపీలోనే ఉంటాను. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాలు సినిమాకి ముందు పెట్టద్దు మా హీరో పదే చెప్పినా సరే మీరు దాన్ని పదే మా ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మమ్మల్ని మా ఫ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు. వెంటనే మేము టీడీపీ నుంచి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. జై ఎన్టీఆర్.
కావట్లేదు. సార్ కూర్చోండి బాబు. ఈసారి